మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైనటువంటి నామములో ప్రతిరోజు ఉదయకాలమందు దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి సన్నిధిలో ధ్యానం చేస్తున్నటువంటి కృపా వాక్య ధ్యానములలో పాలిపంపులు కలిగి ఉంటున్న ప్రతి బిడ్డకును కుటుంబానికి ప్రభు పేరిట వందనములు. ప్రభు పేరిట మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. తిరిగి మరొక పునరుద్ధానపు దినములో మరి ప్రభు సన్నిధిలో మనమంతా కూడా సజీవ లెక్కలో ఈ విధంగా ఉండటానికి మన విషయంలో ప్రభు చేసినటువంటి కలిగి ఉన్నటువంటి ఆలోచనను బట్టి, ఆయన ఉద్దేశాన్ని బట్టి, ఆయన ఏర్పాటును బట్టి ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు ప్రభుకు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనము ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనములో ఉన్నటువంటి మాటను చదువుకొని ఈ మాటను మనము ప్రార్థనాపూర్వకంగా మన యొక్క ఆత్మీయ మేలు కొరకై వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈ సమయంలో నేను వాక్యాన్ని చదువుతున్నాను. ఇక్కడ రాయబడినటువంటి మాటలు ఈ విధంగా ప్రభువు రాయించారు. ఒకని ప్రవర్తన బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను. కృపగల తండ్రి, పరిశుద్ధుడైనటువంటి మా ప్రభువా, నీ పరిశుద్ధమైనటువంటి నామములో ఉదయకాలమందు మేము కూడి ఉన్నాం ప్రభు. మీ పాద చెంత మీ మాటలు మాకు బోధించరా, వివరించి బోధించండి ప్రభు. ప్రతి బిడ్డకు బుద్ధిగంతల వరకు ఈ మాటలు తీసుకువెళ్ళమని, అక్కడ బిడ్డలకు కూడా మేలు పొందినట్లుగా కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ సమయంలో మనం చదువుకున్నటువంటి మాటలు స్వయాన ప్రభు ఆయన మరి తన బిడ్డల విషయంలో ఆయన యొక్క ఉద్దేశం ఏంటి, ఆయన చిత్తం ఏంటి, ఆయన ఏ విధంగా ఆలోచిస్తున్నారు, ఏ విధంగా కార్యం చేయాలనుకుంటున్నారో, ఆయన చేయాలంటే తన బిడ్డలు ఏ విధంగా ఉంటే, ఏ విధంగా జీవిస్తే, ఏ విధంగా ప్రవర్తిస్తే వారికి చేయాలనుకుంటున్నాడో అనే విషయాన్ని ఇక్కడ ఈ మాటల్లో మనము చూడగలం. కనుక ప్రభు ఆయన ప్రవర్తనను బట్టి, ఆ యొక్క క్రియలను బట్టి దేవుడు తప్పకుండా ప్రతిఫలాన్ని ఇస్తాడు. ప్రతిగా దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు. అయితే దానికి ముందుగా ఆయన మరి హృదయాన్ని ఆయన పరిశోధిస్తాడు. ఆంతరింద్రియములను పరీక్షించేటువంటి వాడుగా ఉన్నాడు. ఈ పరీక్షించినప్పుడు మన ఆలోచనలు, మన ఉద్దేశాలు కరెక్ట్ కాకపోతే వాటిని కరెక్ట్ చేయటానికి, కరెక్ట్ చేసుకోమని ఆయన అవకాశం ఇచ్చినప్పుడు, ఒకవేళ కరెక్ట్ చేసుకున్నటువంటి పరిస్థితి అన్నప్పుడు ఆయనకు అప్పగించుకున్నప్పుడు ఆయన కరెక్ట్ చేస్తారు. ఆ మీదట ప్రభు ప్రతిఫలాన్ని, ప్రతి కార్యాన్ని నీ జీవితంలో చేయటానికి ప్రభు ఇష్టపడుతూ ఉన్నారు. కనుక ఈరోజు అంతరంగాన్ని పరీక్షించేటువంటి పరిశుద్ధ దేవుడు ఆయన. అంతరంగము అంటే ఏమిటి అని మనం చూసినప్పుడు, ఆలోచన చేసినప్పుడు, ధ్యానం చేస్తున్నప్పుడు బైబిల్లో అంతరంగము అనేది ఆంతరేంద్రియములు అంటే మనిషి యొక్క లోతైనటువంటి భావాలు, ఉద్దేశాలు, మనస్సాక్షి, ఆలోచనలు, కోరికలు మరియు నిర్ణయాల కేంద్రము. దీన్ని మరి
ఇతరులకు అవి కనిపించకుండా మనిషిలో ఉండేటువంటివి. మనిషి ఎదుటి మనిషిని పై రూపాన్ని చూస్తాడు, కానీ దేవుడు ఆయన అంతరంగాన్ని చూస్తాడు. మనుషులకు కనిపించకుండా పోవచ్చేమో, కానీ దేవునికి అంతా కూడా పూర్తి కూడా తెలుసుకుంటాడు. కనుక ఈ మాటను బట్టి మరి మనము దేవుడు ఎందుకు పరీక్షిస్తాడు అంటే మన ఉద్దేశాలు నిజమైనటువంటివా అని తెలుసుకోవటానికి. ఎందుకంటే ఆయనకి ప్రతిఫలం ఇవ్వాలి కదా, దేవుని ఎదుట నువ్వు ఆశించింది నీకు దక్కాలి కదా. అందుకొరకు దేవుడు మొదటగా ఉద్దేశాలను ఆయన నిజమా కాదని తెలుసుకుంటాడు. కీర్తన 26:2 ప్రకారంగా యెహోవా నన్ను పరీక్షించి చూడుము అని అంటాడు. రెండవదిగా విశ్వాసాన్ని బలపరచడానికి యాకోబు పత్రిక 1:2-3 ప్రకారంగా విశ్వాస పరీక్ష సహనాన్ని ఉత్పత్తి చేస్తుంది, అభివృద్ధి చేస్తుంది అన్నట్టుగా. మూడవదిగా దేవుడు పరిశుద్ధ జీవితం వైపుకు నడిపించడానికి చూస్తున్నాడు. ప్రభు కరెక్టా కాదా? 1 పేతురు పత్రిక 1:6-7 ప్రకారంగా ఈ క్రమంలో మనిషిని శుద్ధి చేయటానికి ప్రభు యొక్క మరి ఆలోచన ఏంటి అని అంటే హెబ్రీ పత్రిక 4:12-13 ప్రకారంగా దేవుని వాక్యము హృదయపు ఆలోచనలు మరియు ఉద్దేశాలను అది విచారిస్తుంది. అది మరి లోపల ఉన్నటువంటి వాటిని కూడా అవన్నిటిని తీసివేయటానికి, అవన్నీ కూడా తొలగించడానికి వాక్యం ఖడ్గంగా మనలో పనిచేస్తుంది. దేవుని ఎదుట దాచబడినటువంటిదిగా ఏది కూడా ఉండదు అన్నట్టుగా. కనుక బైబిల్లో ఆ విధంగా అబ్రహాం జీవితంలో అబ్రహాము దేవుడు పరీక్షించినప్పుడు కుమారుని యొక్క బలి విషయంలో అతని విశ్వాసము, క్రియలతో కూడినటువంటి విశ్వాసము, దేవుని పట్ల అతని అంతరంగము, ఆంతరింద్రియము ఎంత పరిశుద్ధముగా పవిత్రముగా ఉన్నదో అన్నట్టుగా. యోబు విషయంకి వచ్చినప్పుడు, యోబును పరీక్షిస్తున్నప్పుడు అతనిలో మరి భక్తి, యథార్థత, నీతి, న్యాయము, మంచితనము అనేది ఎలాగా ఉన్నదో అది స్థిరము చేయటానికి, అందరం బట్టి ఆస్వాదించబడటానికి. అలాగనే పేతురు విషయంలో కూడా మరి దేవుడు అతన్ని మరి పరీక్షించినట్లుగా అతని యొక్క జీవితంలో పరీక్షించబడినటువంటి వాడుగా పేతురు భక్తుని విషయంలో కూడా మనం ఆత్మీయంగా మనకు ఏం బోధ చేస్తుంది వాక్యం అంటే, దేవుని పరీక్ష ప్రేమతో కూడినటువంటిది. పరీక్షలు మన విశ్వాసాన్ని బలపరుస్తాయి. దేవుడు మనల్ని శుద్ధి చేసి తన సేవకు సిద్ధం చేస్తాడు. అంతరంగ పరిశుద్ధత బాహ్య భక్తి కన్నా గొప్పది. జీవితంలో మన మాట మాత్రమే కాదు, ఉద్దేశాలు కూడా పవిత్రంగా ఉండాలి. ఎవరు చూడకపోయినా దేవుడు చూస్తున్నాడని గుర్తించుకొని పరిశుద్ధంగా జీవించాలి. ప్రజల ప్రశంస కోసం కాదు, దేవుని మహిమ కోసము మనము దేవుని బిడ్డలుగా జీవించాలి. మరి దేవుడు అంతరంగాన్ని పరీక్షిస్తాడు. దేవుని వాక్యము హృదయము ఉద్దేశాలను బయలుపరుస్తుంది. పరీక్ష విశ్వాసాన్ని బలపరుస్తుంది. శుద్ధి చేయబడినటువంటి విశ్వాసం బంగారు కంటే విలువైనటువంటిది. యేసు హృదయాన్ని పరిశోధిస్తాడు. దేవుని పరీక్ష మనలను సేవకు సిద్ధం చేస్తుంది. పరిశుద్ధ అంతరంగము దేవునికి ఇష్టమైనదిగా మరి ఉన్నది అనేది మనం తెలుసుకోవటానికి, ఇందును బట్టి ఈ వాక్యములో దేవుడు ప్రతి మనిషికి అతని క్రియల ప్రకారంగా న్యాయమైనటువంటి ప్రతిఫలం ఇస్తారు. దేవుడు హృదయాన్ని పరిశోధిస్తాడు. దేవుడు అంతరంగాన్ని పరీక్షించి పరిశుద్ధ జీవితం వైపుకు నడిపిస్తాడు అనేది ఈ వాక్యం చెప్పేటువంటి సత్యం. కనుక భక్తుడు అంటాడు, దేవా నాలో శుద్ధ హృదయమును సృజించుము, కలుగు చేయము, సిద్ధమైనటువంటి ఆత్మను నాలో నూతన పరచుము అని దావీదు భక్తుడు పలికినట్లుగా
దేవుడు మన బాహ్య జీవితాన్ని మాత్రమే కాదు, మన అంతరంగాన్ని కూడా పరీక్షిస్తాడు. ఆయన పరీక్ష శిక్షించడానికి కాదు, శుద్ధి చేయటానికి, బలపరచడానికి, తన చిత్తానికి అనుగుణముగా మలచడానికి. అందువలన మన ప్రార్థన దావీదు ప్రార్థనలాగా ఉండాలి అనేది మనం తెలుసుకోవాలి. కనుక ఇటు మాటలను బట్టి దేవుడు ప్రతి బిడ్డ జీవితంలో, కుటుంబాలలో మరి సరి కానప్పుడు సరి చేసే దేవుడిగా, తన బిడ్డలుగా ఆయన యందు మేలు పొందినట్లుగా ప్రభు యొక్క సహాయము ప్రతి బిడ్డ కూడా అందించబడునుగాక. ప్రార్థన. కృపగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఉదయకాలపు నీ మాటలలో నాయనా మీరు మాకు ఎన్ని కార్యాలు చేస్తున్నారో, ఎంత మంచి మా జీవితంలో జరిగిస్తున్నారో, ఇవన్నీ కూడా జరగాలి అంటే ఆయన మా హృదయం ఎలాగున్నదో, అంతరంగం ఎలాగున్నదో వాటిని బట్టి మాకు చేయటానికి, మమ్మల్ని ఆ విధంగా మమ్మల్ని నడిపించడానికి, సరిచేయటానికి మీరు చూపించినటువంటి ప్రేమ, కృప, జాలిని బట్టి స్తుతిస్తున్నా. ఈ మాటలు వింటున్న బిడ్డల జీవితంలో కూడా కార్యం జరిగించమని, మార్చమని, మేలు పొందుకునే విధముగా బిడ్డను సిద్ధపరచమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి ప్రేమ, కృప, సమాధానం ఈ మాటలు వింటున్న బిడ్డల కుటుంబాలకును, ఈ పరిచర్యకును, సకల పరిశుద్ధులకును, వారి యొక్క పరిచర్యకును సదా తోడై ఉండి నడిపించునుగాక. దైవాశీస్సులు మీకు కలుగునుగాక. ఆమేన్.